పీఎం సేతు పథకాన్ని పెద్దపల్లి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పీఎం సేతు పథకం అమలుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను ఆధునీకరించేందుకు పీఎం సేతు పథకం ప్రవేశపెట్టిందని కలెక్టర్ తెలియజేశారు. ఈ పథకం కింద 50% నిధులు కేంద్ర ప్రభుత్వం, 33% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 17% నిధులు పరిశ్రమలు భరించి ఐటీఐ క్లస్టర్లను ఆధునీకరిస్తూ ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల మౌలిక వస్తువుల అభివృద్ధి, ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. అదనంగా పారిశ్రామిక భాగస్వాములు కూడా సుమారుగా 40 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఓ రవీందర్, సింగరేణి సంస్థలు RG1, RG2, RG3, NTPC సంస్థల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.